దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనపై ఒక స్పష్టమైన సంకేతం కేంద్రం నుంచి రాబోతోంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఏకంగా 50% సీట్లు పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, అందులోనూ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రాజకీయ గుండెకాయ అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పెను మార్పులు జరగబోతున్నాయి. ముందుగా రాష్ట్ర స్థాయి లెక్కలు చూస్తే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లు ఏకంగా 178 లేదా 179కి పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ భారీ పెంపుతో అత్యంత కీలకమైన, రాజకీయంగా ఎప్పుడూ వేడిగా ఉండే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపు అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో 13 నియోజకవర్గాలున్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం 50% పెంపు అమలు జరిగితే ఈ 13 స్థానాల సంఖ్య ఏకంగా 19 లేదా 20కి చేరే అవకాశం ఉంది. అంటే కొత్తగా 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పుట్టుకురాబోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. దశాబ్దాలుగా టికెట్ల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకి ఇది ఒక సువర్ణ అవకాశం. మరి ఏ నియోజకవర్గాలు రెండుగా విడిపోయే ఛాన్స్ ఉంది? జనాభా, భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా చూస్తే ప్రధానంగా కరీంనగర్, రామగుండం, జగిత్యాల, హుజురాబాద్ వంటి పెద్ద సెగ్మెంట్లు విభజనకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధి భారీగా పెరిగింది, జనాభా కూడా అదే స్థాయిలో ఉంది. ఇక సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం కూడా రెండుగా చీలిపోయే ఛాన్స్ ఉంది. మరోవైపు రాజకీయంగా ఎప్పుడూ ఉత్కంఠ రేపే హుజురాబాద్, జగిత్యాల నియోజకవర్గాల స్వరూపం కూడా పూర్తిగా మారబోతోంది. ఈ సెగ్మెంట్లను ఎలా విభజిస్తారు, ఏ మండలాలు ఏ నియోజకవర్గంలో కలుస్తాయన్న దానిపైనే భవిష్యత్తు రాజకీయ నాయకుల తలరాతలు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మరో కీలకమైన ట్విస్ట్ ఏంటంటే, ఈ కొత్త సీట్ల పెంపుతో పాటే చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి రానున్నాయి. అంటే కొత్తగా ఏర్పడే 6 లేదా 7 నియోజకవర్గాల్లో కనీసం 2 లేదా 3 స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాల లెక్కలు కూడా మారతాయి. ఈ పరిణామాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాత నాయకుల సమీకరణాలు పూర్తిగా తారుమారు కావడం ఖాయం. జిల్లాల వారీగా, మండలాల వారీగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా జరగబోతుంది అన్న దానిపై రాబోయే రోజుల్లో కొలుగురు టీవీలో మరిన్ని ఎక్స్క్లూజివ్ విశ్లేషణలు అందిస్తాం. ఈ సరికొత్త రాజకీయ మార్పులపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి కొలుగురు టీవీ. దిస్ ఈస్ బిఎస్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.